నమస్తే అన్న. నమస్తేనే. సో మరి ఈ రోజు మీరు ప్రభుత్వం మీద గానీ ప్రభుత్వం పనితీరు మీద గానీ ఎందుకు ఇంత కోపం అవుతున్నారు? అంటే ప్రభుత్వం పనితీరు గానీ ప్రభుత్వం యొక్క తీరు గానీ ఏమన్నా వైఫల్యాలు ఉన్నాయి, ఏమన్నా లోపాలు ఉన్నాయా? నిరుద్యోగులు ఎందుకు నిరుద్యోగులుగానే ఉంటున్నారు? పాత ప్రభుత్వం చేసిన తప్పులని కొత్త ప్రభుత్వం చేయొద్దు అని విజ్ఞప్తి చేసినాం, విన్నపం చేసినాం. పాత ప్రభుత్వం చేసిన తప్పులనే కొనసాగింపుగా ఈ ప్రభుత్వం చేస్తుంది. మేమేమన్నాము, నియామకాలనే పేరట రాజకీయ నిరుద్యోగుల అవకాశాల కోసం ఇలా తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఇలా మా పునాదుల మీద, మా సమాధుల మీద తెలంగాణ తెచ్చినప్పుడు వీళ్ళకు సోయి ఉండాలి కదా నియామకాలు వేయాలనేది. అదే తెలంగాణలో జనాభా శాతం ఎంత, ఆ జనాభా శాతానికి ఎంత శాతం ఉద్యోగులు ఉండాలి అనే కనీసం జ్ఞానం లేకుండా, సోయి లేకుండా రాజకీయ నాయకులు ప్రవర్తిస్తున్నారు. కనీసం జ్ఞానం లేకుండానే, సోయి లేకుండానే మరి ఇప్పుడు మీ యువతే, మీ నిరుద్యోగులే ఓట్లేసి గెలిపించారా మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? నేను అదే అంటున్నా. ఇలా 10 ఏళ్ల ఆ ప్రభుత్వాన్ని, పాపాల ప్రభుత్వాన్ని కడగడానికి కోసం ఇలా ప్రజా ప్రభుత్వాన్ని తీసుకొచ్చినప్పుడు నువ్వు ప్రజలకు అందుబాటులో ఉండాలి, అనుకూలంగా ఉండాలి, ప్రజల మనోభావాలను గెలవాలి. మీరు చేస్తున్నది ఏంది? ఆ ప్రభుత్వం కొనసాగింపునే మీరు కంటిన్యూషన్ చేస్తున్నారు అంతే తప్ప మీరేమైనా కొత్తగా ఏం చేసి ఉంది అని అడుగుతున్నా నేను. అంటే నేనేమంటున్నా, మీరు ప్రభుత్వం వచ్చే నాటికి బిస్వాల్ కమిటీ అనేది ఒక కమిటీ వేసిండ్రు. ఆ కమిటీలో 192,000 అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు, టెంపరవరీ, గెస్ట్, ఇతరత్ర పేర్ల మీద నియామకాలు అనేటివి జరిగినాయి. ఆ నియామకాలు తీసేస్తే మన తెలంగాణ బిడ్డలకు అంటే కాంపిటేటివ్ స్పిరిట్ లో ఉద్యోగాలు వస్తాయి అని అనుకున్నాం మనం. సంవత్సరానికి ఒక 50,000 ఉద్యోగాలు ఖాళీలు అవుతున్నాయి. ఆ 1,92,000 సంవత్సరానికి 50,000. తర్వాత ఆంధ్ర నుంచి వేరుపడ్డ నాడు బిస్వాల్ కమిటీ అనే పేరట ఓన్లీ IAS, IPS, IRS ఈ ఉద్యోగులనే విభజన చేసిండ్రు తప్ప కింది స్థాయి ఉద్యోగులని అంటే నిబంధనలను తొంగలో దొక్కి ఇలా పరాయోళ్ళు అక్రమంగా వచ్చిన 84,000 ఉద్యోగాలు ఉన్నాయని ఇలా TRS ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టుకున్నది. వాళ్ళని పంపిస్తే ఆ 84,000 ఉద్యోగాలు ఈ 192,000 ఉద్యోగాలు, సంవత్సరానికి 50,000 ఉద్యోగాలు. ఈ ఖాళీలైతే రమారమి 4 నుంచి 5 లక్షల ఉద్యోగాలు ఖాళీలైతే మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, మన నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని కలలు కన్నాం. ఇలా మీ దగ్గర లెక్క లేకపోతే ప్రభుత్వం దగ్గర నన్ను అడుగుండ్రి, నేను ఇస్తా. నా దగ్గర ఉంది లెక్కపత్రం అంతా, నన్ను అడుగుండ్రి, ఇస్తా. నేను సంవత్సరానికి ఎన్ని నియామకాలు చేయబడతాయి, ఎన్ని ఖాళీలు అయితే ఎన్ని నియామకాలు చేయాలనేది నేను చెప్తా. గత ప్రభుత్వం దొడ్డిదారిన ఈ 192,000 ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తా అని కంకణం కట్టుకున్నది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఓటు బ్యాంకు. వీళ్ళంతా మా వాళ్ళు అయిపోతారు, మాకే ఓట్లు వేస్తారు, వాళ్ళు వాళ్ళ కుటుంబాలని ఆ పద్ధతిలో ఇలా నియామకాలు చేసిండ్రు. ఆ నియామకాలు చేస్తూ మేము కోర్టును ఆశ్రయించినాం. ఇది తప్పు, బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగ నియామకాలు జరగద్దు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే జరగాలి అన్నాం. ఆఖరికి వస్తే ఏం చేసిండ్రు, విద్యా వ్యవస్థలో టెక్నికల్ ఎడ్యుకేషన్, పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్, కాలేజియేట్ ఎడ్యుకేషన్ 3 ఎడ్యుకేషన్ విభాగాలలో 3,500 మందిని ఒక్కరోజు రెగ్యులరైజ్ చేసిండ్రు. ఒకటే రోజు, రాత్రికి రాత్రి. ఒక నియామకం కావాలంటే పేపర్ ప్రకటన ఇవ్వాలి, అప్లికేషన్ విలువాలి, ఎగ్జామ్ పెట్టాలి, రిజల్ట్ ఇవ్వాలి, మెరిట్ తీయాలి, నియామక పత్రం అందజేయాలి. చూసిండ్రా? ఇప్పటికీ గ్రూప్ 1 నియామకాలు కాలే, గ్రూప్ 2 నియామకాలు కాలే. దానితో సమానమైన ఉద్యోగాలు ఇవన్నీ, దానితో సమానమైన ఉద్యోగాలు. ఇలా ఒక స్పోర్ట్స్ మెన్ కి ఉద్యోగం ఇవ్వాలంటే కేబినెట్ తీర్మానం జరిగింది. మరి మీ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ 4Bని చేంజ్ చేయడానికి ఏ కేబినెట్ సమావేశం జరిగిందని అంటున్నా నేను, జరిగిందని అడుగుతున్నా. ఇవాళ నేను దొడ్డిదారి నియామకాలు జరిగినాయని ఇలా ఆరోపిస్తూ సిపి గారికి, ఈ రాష్ట్రంలో సిపి అప్పటి హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే పాపం తాను ఇనిషియేట్ చేసి ఇలా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి దీని మీద వెరిఫై చేసి సార్ట్అవుట్ చేయండి, సార్ట్అవుట్ చేసి తప్పుడు నియామకాలు అయితే తీసేసి క్రిమినల్ కేసులు పెట్టండి అని ఇలా ఒక లెటర్ ఫార్వర్డ్ చేసింది. దానికి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనరు, ఆనాటి కమిషనరు
ఈ సర్క్యులర్ ఇచ్చి వీళ్ళని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి పిలిచింది. 1.5 ఏడాది అవుతుంది, ఎక్కడి ఫైల్ అక్కడనే ఉంది. అంటే మీరు దొంగలు అని ఒప్పుకుంటలేరా? మీకు చాతన కాకపోతే అధికారులు నన్ను అడుగుర్రి, నన్ను కూడా నేనేదైతే రిప్రజెంటేషన్ ఇచ్చినో నన్ను కూడా ఎంక్వైరీకి పిలువనుంట్రి. ఎవడెవడు ఏ తప్పు చేసిండ్రు? 1000 మంది బ్యాక్ డోర్ ద్వారా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఫేక్ సర్టిఫికెట్లు, టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ లేని వాళ్ళు, SSC మెమో దిద్దుకున్న వాళ్ళు, ఒక కోర్సుకు బదులు ఒక కోర్సుకు జాయిన్ అయిన వాళ్ళు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ దిద్దుకున్న వాళ్ళు 1000 మంది ఉన్నారు. నేను ఆరోపణ చేస్తున్నా, మీకు దమ్ముంటే ఇలా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ కి దమ్ముంటే నా మీద దావా అయ్యి పరువు నష్టమే ఇయ్యాల. నేను చేసిన ఆరోపణ తప్పైతే నీ దగ్గర దమ్ముంటే నన్ను పిలిచి సార్ట్అవుట్ చేసి వాళ్ళందరి నియామకాలు రద్దు చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి ప్రజాధనాన్ని రికవరీ చేసి కొత్త నియామకాలు వేయమని సవాల్ విసురుతున్నా ఇవాళ కమిషనర్ కి. చేత కాకపోతే 4వ జెండర్ ఉంటది, ఆ 4వ జెండర్ అవతారం వేసుకోండి. పైసల కోసమే పనిచేయరు, పైసల కోసమే బతుకుతున్నారు. మీ బతుకులకు మీ బొందలకు ఇలా మా జీతాలు తగలబెట్టి మిమ్మల్ని అక్కడ ఊకుండా పెట్టినాం అనేది మర్చిపోయి చచ్చిపోండి. మీరు ఇక చచ్చిపోండి. ఇవాళ మా జీవితాలను నాశనం చేసిండ్రు కదా మీరు అంతా కలిసి. 2008లో జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ వస్తే 2022లో మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది. మరి చదువుకున్నోడు ఏం సంకనాకాలనా? మీ ఓట్లు వస్తేనే పండగ వస్తాయా? మీ కాసులు వస్తేనే పనులు అవుతాయా? ఇది అడుగుతున్నా నేను. ఇవాళ విద్యా వ్యవస్థ, ఇవాళ ముఖ్యమంత్రి గారు మీరే మంత్రి, మీ ఇంటికి రావాలని, మిమ్మల్ని కలవాలని, మీకు వినతి పత్రం ఇవ్వాలని చాలాసార్లు ప్రయత్నం చేసినాం. కానీ సామాన్యుడికి మీ ఇంటి పర్మిషన్ దొరకది, మీ ఇంటికి రావడానికి. ఇగో స్వయాన మీ కమిషనర్ గారు ఇచ్చిండ్రు, దీన్ని అమలు చేయమని చెప్తున్నా, వెరిఫై చేయమని చెప్తున్నా. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసే కంటే ముందే మీరు నిర్ణయాలు తీసుకోకపోతే మాత్రం పాత ప్రభుత్వానికి పట్టిన గతే మీ ప్రభుత్వానికి పడుతుందని ఈ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.